యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అమరావతి కన్నా విశాఖపట్టణమే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం విశాఖ ఎంపీ అభ్యర్థి భరతే స్పష్టం చేశారు. అదే అమరావతిని అభివృద్ధి చేయాలంటే కనీసం 2 దశాబ్దాలకు పైనే పడుతుందని, వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అమరావతిని అభివృద్ధి చేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి అన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలో పిడివాదనను భరత్ ఒక్క వ్యాఖ్యతో కొట్టిపారేశారు. వాస్తవం మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అవతరించింది. ఏపీకి రాజధాని ఎక్కడ ఉండాలన్నది తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 3 పంటలు పండే విజయవాడ, గుంటూరు నడి మధ్యలోని అమరావతిని ఏ మాత్రం రాజధానికి అనువైంది కాదని తేల్చింది. బంగారు పంటలు పండే భూమిని నాశనం చేయకూడదు అంది. అయితే ఆ కమిటీ నివేదికను చెత్తబుట్టలో పారేసిన చంద్రబాబు తన సొంత కమిటీ వేసుకున్నారు. తన కనుసన్నల్లో పనిచేసే నారాయణను ఆ కమిటీకి ఇన్ఛార్జిని చేశారు. ఇద్దరూ కలిసి తమ పార్టీ నేతలు, బంధువుల చేత అమరావతి ప్రాంతంలో ముందుగా భూములు కొనేశారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను గుంజుకున్నారు. తర్వాత అక్కడే రాజధాని పెడుతున్నామని ప్రకటించి ఏకపక్షంగా పెట్టారు. అమరావతి నగరం అభివృద్ధికి ఎకరాకు కనీసం 2 కోట్లవుతాయని చంద్రబాబు అన్నారు. 50,000 ఎకరాలకు పైగా సేకరించారు. అంటే మౌలిక సదుపాయాల కల్పనకే 1,00,000 కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కొన్ని 100 కోట్ల రూపాయలే. 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. 2019లో అధికారంలోకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణకు కట్టుబడున్నామని ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని చంద్రబాబు విశాఖను వ్యతిరేకించారు. అమరావతిని అభివృద్ధి చేస్తే ఏపీ ప్రగతి పథంలో పరుగులు పెడుతుందంటూ తలాతోకలేని వాదన వినిపించారు. ఇప్పటికే అభివృద్ధి చెందున్న విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు అండ్ కో మాత్రం అమరావతికే జై కొడుతున్నారు. వారికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి మద్దతిస్తున్నారు. ఇప్పుడు వారి కూటమికి చెందిన నాయకుడే అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడం వారికి మింగుడు పడనిదే అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడి వియంకుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థైన భరత్ నిజాన్ని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నారు. అమరావతిని అభివృద్ధి చెయ్యాలి అంటే 1,000 కోట్ల రూపాయలు పొయ్యాలని, అది ఆర్థికంగా ఏపీకి సాధ్యం కాదని కూడా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే అది 20 ఏళ్ల సుదీర్ఘ కథే అని భరత్ చెప్పారు. విశాఖను మించిన గ్రోత్ ఇంజిన్ ఏపీలో మరొకటి లేదని కూడా ఆయనే అన్నారు. మరి 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతూ వస్తోంది కూడా ఇదేగా. అమరావతి, విశాఖ విషయంలో చంద్రబాబు ట్విస్ట్లు మామూలుగా లేవు. ఎన్నికల వేళ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి టీడీపీ పత్రికలకు విడుదల చేసే వాణిజ్య ప్రకటనల్లోనూ చంద్రబాబు 2 నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో విడుదల చేసే ప్రకటనల్లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి మోదీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలిరండి అని పిలుపునిచ్చారు. అదే విశాఖ జిల్లాలో విడుదల చేసే వాణిజ్య ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి అని ప్రచురించారు. అంటే ఏ ఎండకా గొడుగు, ఏ ప్రాంతానికి ఆ కట్టుకథ. విశాఖ జిల్లాలో అమరావతే మన కలల రాజధానని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయారు అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. అలా పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నికల్లో తన్ని తరిమేస్తారన్న భయంతోనే వెనుకంజ వేసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థే, అందులోనూ చంద్రబాబు నాయుడి బంధువే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అంటూ వచ్చిన లైన్కు అనుకూలంగా వ్యాఖ్యానించడం వెనుక ఏమైనా మతలబుందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.